ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పూనం మాలకొండయ్య, ముత్యాలరాజుతో పాటు భరత్ గుప్తాను ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పేషీలు ఇప్పటి వరకు పనిచేసినటువంటి ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ రోజు ఉదయం చీఫ్ సెక్రటరీ నీరజ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం పాత సీఎంఓలు పనిచేసినటువంటి ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో ముగ్గురిని కూడా జీఏడీకి రిపోర్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న స్పెషల్ సిఎస్ ఉన్నటువంటి పూనం మాలకొండ, అదేవిధంగా సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ముత్యాలరాజు, అలాగే భరత్ గుప్తా, ఈ ముగ్గురు సీఎంఓలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో నిర్వహించారు. ఈ ముగ్గురు అధికారులను కూడా ప్రస్తుతం అక్కడి నుండి బదిలీ చేసి జీఏడీకి రిపోర్ట్ చేయాలని చెప్పి చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. ఈ ముగ్గురికి తర్వాత ఇప్పుడే చీఫ్ సెక్రటరీ బాధ్యతలు తీసుకొని అధికారులతో సీనియర్ అధికారులతో సమావేశం అయిన తర్వాత వరుసగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మార్పులు చేర్పుల పైన దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా గతంలో పనిచేసిన అధికారులు ఏ శాఖలకు సంబంధించి అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒకవైపు ఏర్పాట్లు చేస్తే అధికారులు మార్పులు చేర్పుల పైన కూడా కొత్త చీఫ్ సెక్రటరీ నీరజ్ కుమార్ ప్రసాద్ దృష్టి సారించారు. అందులో భాగంగా సీఎంఓలో పనిచేసినటువంటి ముగ్గురు అధికారులు స్పెషల్ సిఎస్ ఉన్నటువంటి పూనం మాలకొండ, అదేవిధంగా సెక్రటరీ ముత్యాలరాజు, అదేవిధంగా భరత్ గుప్తా, ముగ్గురు అధికారులను కూడా బదిలీ చేసి జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.